అధికారంలోకి రాకముందేమో జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము అని అన్నారు. నీకు 15, నీకు 15, నీకు 15 ఎంతమంది ఉంటే అన్ని 1500 ప్రతి నెల కూడా ఇస్తాము అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీలు పెట్టాడు. మేము అధికారంలోకి వస్తే మేము సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీలు తీసేసి ఉచితంగా ఆ మెడికల్ కాలేజీలను రన్ చేస్తాము అని అన్నారు. ఎక్కడ ఆ మెడికల్ కాలేజీలనే అమ్మేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. ఎందుకు? ఎన్నికలలో హామీలు ఇచ్చేటప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తాము అని మీరు హామీలు ఇచ్చేటప్పుడు అప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలీదా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తికి 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పిన వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ఈయన హామీలు ఇచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత చేతిలో చిల్లిగవ్వలేదు అని ప్లేటు పూర్తిగా ఫిరాయించేశాడు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే నువ్వు ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించేసినావంటే ప్రజల్ని మోసగించినట్లు కాదా? ప్రజల చేత నమ్మించి ఓట్లేసుకుని వాళ్ళ నిట్ట నిలువున వదిలేసావని కాదా?